Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. రీసెంట్గా అన్ని పెద్ద పాన్ ఇండియన్ మూవీస్ ఫస్ట్ సాంగ్స్ వచ్చేసాయి. మరి వెయిట్ రెస్పాన్స్ ఎలా ఉంటే, బెస్ట్ సాంగ్ ఏంటి, ర్యాంకింగ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 3 రామ్ చరణ్స్ జరగండి సాంగ్. హైప్తో రావాల్సిన సాంగ్ ఏమాత్రం హల్చల్ లేకుండా రిలీజ్ అయ్యి ప్యూర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టు బి ఫ్రాంక్ లీక్ అయిన వర్షనే బాగుండే యాక్చువల్లీ. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఏం చేస్తాం, అలా అయిపోయింది. అఫ్కోర్స్ సాంగ్ చెత్తగా ఏమి ఉండదు, అలా అని తోపైతే కాదు. బీట్ బాగానే ఉన్నా లిరిక్స్ దెబ్బేశాయి, బీ గ్రేడ్ లిరిక్స్ అసలు. అండ్ తమన్ నుండి దట్టు గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా ఫిలిం నుండి ఎక్స్పెక్ట్ చేయలే, దట్టు శంకర్ లాంటి డైరెక్టర్ నుండి. ఆయన ఫిలిమ్స్లో సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయి అసలు. అఫ్కోర్స్ సాంగ్కి భారీగానే ఖర్చు పెట్టారు, గ్రాండ్యూర్గానే ఉంటుంది సాంగ్. బట్ అది ఒక్కటే చాలా ఒక సాంగ్ హిట్ కావడానికి కాదు కదా. ఎనీవే నెక్స్ట్ సాంగ్స్ గట్టిగా ఇస్తాడనే హోప్ అయితే ఉంది తమనన్న పైన. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. 2 పుష్ప సాంగ్ ఫ్రమ్ పుష్ప 2. ఇందాక తమన్ డిసప్పాయింట్ చేస్తే ఇక్కడ డిఎస్పి డిసప్పాయింట్ చేశాడు. బట్ లిరిక్స్, సాంగ్ డిజైన్ టాప్ నాచ్ ఉంటుంది. ఇంతకుముందు కూడా రివ్యూలో మనం మాట్లాడుకున్నాం కదా. బట్ ఇక్కడ బీట్ అండ్ ట్యూన్ ఏ మేజర్ డ్రాబ్యాక్. నీరసం వచ్చేసింది. 1.5 year నుండి డిఎస్పి కొట్టింది ఇదేనా అని. దట్టు పుష్ప 2 లాంటి సీక్వెల్కి ఏ లెవెల్ హైప్ ఉంది సినిమాకి. పైగా బన్నీ డిఎస్పి కాంబో. అఫ్కోర్స్ ఇది ఎలివేషనల్ సాంగే, బట్ ఏ బిడ్డ ఏ లెవెల్లో ఉంటుంది బీట్. మా సైడ్ బన్నీ అన్న ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు ట్యూన్కి. లిరిక్స్ అదిరిపోయాయి ఏ మాట కామాట. ఎనీవే నెక్స్ట్ మెలోడీ సాంగ్ దింపితే అన్నీ సెట్ అయిపోతాయిలే. శ్రీవల్లి రేంజ్ సాంగ్ పడాలి మళ్ళీ. హోప్ ఈ డెలివర్స్ ఏ స్ట్రాంగ్ పంచ్ దిస్ టైమ్ అయిన వింటేజ్ లెవెల్లో. అండ్ నెంబర్ 1 రీసెంట్ ఎన్టీఆర్స్ దేవర్ ఆఫ్ ఇయర్ సాంగ్. ఏంట్రా అప్కమింగ్ మూవీ సాంగ్స్ ఏవి ఇంప్రెస్ చేయట్లే అనుకునే టైంలో దిగింది ఫియర్ సాంగ్. విన్న వెంటనే ఇన్స్టెంట్గా ఎక్కేసింది. మొన్న కూడా చెప్పా కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషనల్ సాంగ్ అని. కొంతమంది హుకుం లెవెల్లో లేదు కదా, ఎందుకు లేపుతున్నావు అంటున్నారు. సి అది హుకుం కంటే బాగున్నా కూడా జనాలు హుకుంతో కంపేర్ చేసి అంత లేదంటారు. అసలు ఇదంతా ఈ నాగవంశంలో వచ్చింది. వీడేమో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. మరి అయినే కదా హుకుమ్ని మర్చిపోతారు అంది. బట్ సాంగ్, లిరిక్స్, బీట్ అండ్ డిజైన్, విజువల్గా అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ తారకన్న కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. ఆల్రెడీ వేరే హీరోస్ ఫ్యాన్స్ వాళ్ళ హీరోస్ మూవీస్తో ఎడిట్స్ కూడా స్టార్ట్ చేశారు, బికాజ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి సాంగ్. సో మా ర్యాంకింగ్స్లో ఫియర్ రీసెంట్ వాటిలో బెస్ట్ అండ్ టాప్ సాంగ్. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఫస్ట్ సింగిల్స్లో మా ర్యాంకింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ర్యాంకింగ్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.